కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా బీఆర్ఎస్ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలపై సర్కారు క్రిమినల్ చర్యలు చేపట్టే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఆదివారం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను మాజీ మంత్రులు హరీష్ రావుతో పాటు పలువురు నేతలు కలిసినట్లు సమాచారం. కాళేశ్వరం కమిషన్ తన నివేదికలో పేర్కొన్న అంశాలేంటి, దాని ఆధారంగా రాష్ట్ర సర్కార్ ఏమైనా చర్యలు తీసుకుంటే ఏం చేయాలన్న దానిపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసిందే. కేబినెట్ భేటీలో ఏం చర్చిస్తారు, కాళేశ్వరం కమిటీ నివేదిక ఆధారంగా అధికారులు ఎటువంటి వివరాలు సిద్ధం చేశారు, దాని ఆధారంగా కేబినెట్ ఎటువంటి నిర్ణయం తీసుకోనుందన్న దానిపై వారు సమాలోచన చేసినట్లు సమాచారం. కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ తో పాటు బాధ్యులందరిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని పీసీ ఘోష్ కమిషన్ సూచించినట్లయితే దాన్ని ఎదుర్కొనేందుకు ఏం చేయాలన్న దానిపై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చలు జరిపినట్టు తెలిసిందే. అయితే ప్రభుత్వం ఏం చేయబోతుంది, దాన్ని ముందుగా పసిగట్టి అందుకు అనుగుణంగా న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలన్న దానిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలోని కన్నేపల్లి పంప్ హౌస్ ను బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఇవాళ సందర్శించనున్నారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు ఆధ్వర్యంలో మాజీ మంత్రులు కుప్పల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చందర్, దాసరి మనోహర్ రెడ్డి, రసమయి బాలకిషన్, వడితల సతీష్ బాబు, సుంకే రవిశంకర్, భూపాలపల్లి జెడ్పీ మాజీ చైర్పర్సన్ జక్కు హర్షిని పర్యటించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కన్నేపల్లి పంప్ హౌస్ ను సందర్శించి వాటి స్థితిగతులను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడతారని సమాచారం.